ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికులు శక్తి బలాలను ప్రపంచానికి తెలియజేశారని, భారతదేశ సైనికులు త్యాగాలను మరవలేమని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి గండికొండలరావు కొనియాడారు. భారతదేశ సైనికులకు మద్దతుగా పిఠాపురం పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా మాజీ సైనికులకు మర్రెడ్డి శ్రీనివాస్, బిక్కిన విశ్వేశ్వరరావు, గండికొండలరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం పాదగా క్షేత్రం నుండి మొదలైన ఈ తిరంగా ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు కొనసాగింది. దారి పొడవునా జై భారత్ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, బిక్కిన విశ్వేశ్వరరావు, గండికొండలరావు, దాట్ల సూర్యనారాయణ రాజు, జవాది ఈశ్వరుడు, దువ్వ వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన సతీష్ మీడియాతో మాట్లాడారు. వాళ్ళ భర్తల్ని భార్యల ముందు మతం ఎంచి చంపి మీ మోడీకి చెప్పుకోండి అన్నారో దానికి దీటుగా హిందువులు సింధూరాన్ని ఎంతో ప్రాణప్రదంగా భావిస్తారు మహిళలు. అటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో 23 నిమిషాల్లో 9 స్థావరాలని 100కు పైగా తీవ్రవాదుల్ని మట్టిపెట్టడం నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహానికి చెప్పుకోవచ్చు, కొనియాడచ్చు. ఏదైతే పాకిస్తాన్ను మళ్ళీ మన సాధారణ పౌరుల మీద అది యుద్ధం చేసిందో దానికి ధీటుగా పాకిస్తాన్ యొక్క స్థావరాలని నేలమట్టం చేయటం, ప్రపంచానికి మన భారతదేశ శక్తిని చాటి చెప్పడం జరిగింది. ఇలా ఉంటారని ప్రపంచంలో భారతదేశం ఎంతో పేరు సంపాదించిందని మనం చేసుకుంటూ భారత్ మాతాకి. హిందువులు ఓన్లీ మట్టి పెట్టిన మూలాలు ఏమంటే అది నరేంద్ర మోడీకి చెప్పుకోమన్నాం. నరేంద్ర మోడీ చెప్పుకోవడంలో ఉంటే ఒక సింహానికి అడుగులో చెప్పేలా ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని వాళ్ళకి తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు వ్యూహం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి ఇద్దరు మహిళా కమాండర్లకు ఏంటంటే ఆర్మీ నుంచి ఏంటంటే సోవియట్ తర్వాత ఏంటంటే ఎయిర్ వింగ్ నుంచి వింగ్ కమాండర్ ఏంటంటే భూమికా సింగ్ని నియమించి ఒక రాత్రి 23 నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలు 9 స్థావరాలను మట్టిపెట్టిన ఘనత మన భారతదేశ సైన్యానికే ఉంది. అది ప్రపంచం యావత్తు గర్వించింది. ఆపరేషన్ సింధూర్ ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలా, భారతదేశం పట్ల భారత ప్రజలు కాపాడుకోవడం కోసం, మన భారత మాత కోసం ఎంత సేవ చేయాలో అనే చైతన్యం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. భారత సైనికులు మన కోసం నిరంతరం ఎంత కష్టపడుతున్నారో, బార్డర్లో వాళ్ళ యొక్క కుటుంబాలను వదులుకొని దేశ ప్రజల కోసం అది నిరంతరం ప్రాణాలకి త్యాగం చేస్తూ దేశం కోసం పాటుపడుతున్న సైనికుల కోసం ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మద్దతుగా మేము ఉన్నామని ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశం కోసం మోదీ ఆర్మీ ఉన్నది, అలాగే ఆర్మీ కోసం మేమందరం కూడా ఉన్నామని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు తిరంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్తో వితిన్ నెల రోజుల లోపులోనే ఈ బాధిత కుటుంబాలందరికీ కూడా ఒక ధైర్యం కల్పించడం జరిగింది. దేశానంతరికీ కూడా ఒక ధైర్యం కల్పించడం వచ్చింది. మన దేశం మొత్తం మీద ప్రతి ఒక్కడి గుండెల్లో దేశభక్తి నుండి ఈ ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్న ఈ ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ కాకుండా యావత్ భారతదేశం, అదే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఖండించడం జరిగింది. వారికి జరిగినటువంటి నష్టానికి, వారు కోల్పోయినటువంటి సింధూరాన్ని మనం తెచ్చి తేలేకపోయినప్పటికీ కూడా వారికి జరిగిన అన్యాయం కోసం అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఇండియన్ ఆర్మీ చేయడం జరిగింది. దాంట్లో ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఉన్నటువంటి ముష్కర్లు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా బ్లాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు కూడా నేలమట్టం చేయడం జరిగింది. దీన్ని బట్టి నరేంద్ర మోడీ గారు మన భారత మహిళలకు జరిగినటువంటి అన్యాయం కోసం ఏ విధంగా స్పందించారనేటువంటిది యావత్ ప్రపంచం కూడా చూడడం జరిగింది. దీన్ని యావత్ ప్రపంచమే కాకుండా మన భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం కూడా దీని వెనక నిలబడ్డారు. ఇక్కడ ఎవరిని కూడా పాకిస్తాన్ అటువంటి సామాన్య పౌరులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎవరికి హాని జరగకుండా కేవలం ముష్కరులను మాత్రమే తుదిముట్టించడం అనేటువంటిది ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ నెరవేరడం జరిగింది. అదేవిధంగా భారత సైనికులు త్రివిధ దళాల వారికి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విజయం, ఆపరేషన్ సింధూర్ విజయం సాధించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి తరఫున అందరం కూడా ఇవాళ పిఠాపురంలో ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. పాకిస్తాన్ ఈ వాళ్ళ యొక్క చర్యలు తిప్పుకుంటున్న త్రివిధ దళాధిపతులకి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా కూడా తెలియజేయడానికి ఈ తిరంగా యాత్ర జరుగుతుంది. చాలా సంతోషం. ఈ ఫలితాలన్నీ కూడా భారతదేశం యొక్క శక్తిని చాటి చెప్పాయి. భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాయి. అత్యంత సమర్థుడైనటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం చాలా ఎంత ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి విషయం చాలా గొప్పది.
నాకు ఒక డిఫెన్స్లో పనిచేసే ఒక ఆయన చెప్పాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది మోడీ గారు చేసింది అంటే గత 15 సంవత్సరాల్లోనూ వీళ్ళ చేసిన ఇన్వెస్ట్మెంట్, ప్రత్యేకంగా మిలిటరీని ప్లస్ వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి, అంటే గతంలో అంత ప్రయారిటీ ఇచ్చేవారు కాదు. మనకెవరికీ తెలియకుండా చాలా శక్తివంతంగా ఈ త్రివిధానాన్ని కూడా మోడీ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాలు తీర్చిదిద్దారు. దాని తాలూకా ఫలితాలని మనం రోజు చూసాం. ఈవేళ ఎవరైనా కూడా భారతదేశం పక్క చూడాలన్నా కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిని ఈవేళ ఈ త్రివిధానాలు కూడా చేసే చాలా సంతోషం. ఎంత సమర్థంగా చేసిన వారికి ఒక సంతోషపూర్వకంగా ఇలా భారతదేశంలో నెలకొన్నటువంటి ఈ పండుగ వాతావరణంలో ఈ తిరంగా యాత్ర జరగడం చాలా సంతోషం.